99 టీవీ బిగ్ డిబేట్ స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన ప్రక్రియ చేపట్టింది. కామారెడ్డిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీచే మరి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని చెప్పిన ఎన్నికల హామీని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తుంది. సో జీవో 9 ద్వారా మరి తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సో దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశంలో ఇక కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇక మరొకసారి కూడా తెలంగాణలో గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశంలో ఒక లైన్ క్లియర్ అయినట్టు స్పష్టమవుతోంది. ఇదే అంశంలో ఈరోజు బిగ్ డిబేట్. ఇక బిగ్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు డాక్టర్ తాటికాల జయరాం గారు, పొలిటికల్ సీనియర్ అనలిస్టు, అలాగే రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు. సో దీంట్లో లింగం యాదవ్ గారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, నందారెడ్డి బీజేపీ నాయకులు ఉన్నారు. అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇక డిబేట్లోకి వెళ్ళే ముందుగా ఒకసారి ఈ అంశంలో మరి బీసీ నాయకులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు అలాగే బీర్లా ఐలే ఇద్దరు కూడా కామెంట్ చేశారు. ముందుగా ఆ బైట్స్ ఒకసారి చూద్దాం. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవో తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి బీసీ సమాజం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బీసీ బిడ్డ కాకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారి తపన, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు బీసీ కులగణన జరిపి 56% పైన ఉన్నదని లెక్క పక్కాగా తేల్చి రాష్ట్ర శాసనసభలో కూడా 42% రాజకీయ విద్యా ఉద్యోగాలకు రిజర్వేషన్ కల్పించాలని చట్టాన్ని తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం బీసీల పక్షాన నిలబడకుండా జంతర్ మంతర్ దగ్గర 2 మార్లు ఓసారి బీసీ సంఘాల పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలందరూ నిరసన వ్యక్తం చేసిన నోటి కాడికి వచ్చిన బుక్కను ఎత్తగొట్టకండని బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి గారిని కూడా కలిసి విన్నవించుకున్నప్పటికీ ఈరోజు బీసీల పక్షపాతిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిలిచిందనేది ఈ జీవో ప్రత్యేకంగా తీసుకొని వచ్చినటువంటి సందర్భంలో మనకు తెలిసినటువంటి అంశంగా నేను భావిస్తూ, ఓవైపు 50% క్యాపు 2018 సంవత్సరంలో చట్టసభను తీసుకుని వచ్చి 50% లోపలనే స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని చెప్పినటువంటి క్యాప్ని ఎత్తివేయడానికి 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా సవరిస్తూ ఆర్డినెన్స్ను గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో క్యాబినెట్ తీసుకొని వచ్చి గవర్నర్ గారికి ఆమోదం పంపిస్తే అది కూడా ఇవ్వని సందర్భం. తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు జీవో విడుదల చేసినందుకు తెలంగాణ బీసీల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అనేక అవంతరాలు చేసిన బీసీల పక్షపాతిగా రేవంత్ అన్న ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి ఇలా బీసీల పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి గారు 42% స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇచ్చి మా బీసీలకు పెద్ద దిక్కుగా పెద్దన్నగా ఉన్నందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలా బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా బీసీలను అనగదొక్కాలని చెప్పి బీసీలకు రాజ్యాధికారం రావద్దని చెప్పి ఇలా చేస్తున్నటువంటి కుట్ర ఛేదించి బీసీల పక్షపాతిగా ప్రత్యేక జీవో ద్వారా బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, బీసీ బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. ఈ బీజేపీ బీఆర్ఎస్ రేపు స్థానిక సంస్థల్లో బొంద పెట్టాలే. మన ప్రియతమ నాయకుడు బీసీ పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో బీసీలంతా ఐక్యతై కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కట్టాలని చెప్పి మరొకసారి ప్రత్యేక జీవో ద్వారా మా 42% బీసీలకు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రికి బీసీల పక్షపాతిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణలో ఓకే, డాక్టర్ తాటికాయల జయరాం గారు, మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్
ప్రభుత్వం అయితే చాలా క్రియాశీలకంగా ముందుకెళ్తుంది. కులగణన సర్వే చేపట్టిన తర్వాత దాంట్లో మరి దేశంలోనే రోల్ మోడల్గా మరి మేము ఉన్నామని చెప్పుకుంటూ, సో అదే క్రమంలో 42% బీసీ రిజర్వేషన్లకు ఇస్తూ మరి జీవో 9 విడుదల చేయడం కావచ్చు. సో తెలంగాణ బీసీలకు సంబంధించిన అంశంలో మరి ఖచ్చితంగా అవకాశాలు పెరుగుతాయి. సో దీన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు జయరాం గారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు 99 న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. శ్రీనివాస్ గారు, దీంట్లో మనము 2 విషయాలను ఆలోచించాలి. ఒకటి, రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాల కోసము బీసీలను నెత్తిన పెట్టుకుంటున్నారు తప్ప బీసీల మీద ఏ రాజకీయ పార్టీకి అంత ప్రేమ లేదనే విషయం అందరికి తెలిసిన విషయమే. ఒకవేళ కనుక అలాంటి ప్రేమే ఉన్నట్టయితే మూకుమ్మడిగా అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే బీసీల మీద 9th షెడ్యూల్లో చేర్చి దాన్ని చట్టం చేసి ఇచ్చినట్టు అయితే అది బెటర్గా ఉండేది. కానీ ఇది ఓన్లీ పొలిటికల్ ఎజెండాగానే మారింది. ఈ పొలిటికల్ ఎజెండాని ఇలానే పెట్టేస్తారు. ఇప్పుడు జీవో ఏదైతే ఉందో ఆ జీవో ఆ పార్టీకి మరకే పరిమితం తప్ప మిగతా వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అంటే పార్టీల పరమైన అంశాలను తీసుకొచ్చినప్పుడు సో ఆ పార్టీలు ఎంతైనా ఇచ్చుకోవచ్చు. సో అది ఇచ్చినట్టు చూపిస్తారా లేకపోతే ఇస్తారా అనే విషయం పక్కన పెట్టేస్తే సో ఇస్తున్నామని చెప్తుంటారు. 42% మీ పార్టీలో 56% కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే చట్టమే కాదు కాబట్టి మొత్తం బీసీలందరికీ అది కింది నుంచి పై స్థాయి వరకు కూడా ఇవ్వచ్చు. అది ఏది లేకుండా దీన్ని ఒక రాజకీయ ఏజెండాగా మలుచుకోవడం కోసము కామారెడ్డి డిక్లరేషన్ని సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఇది ఇట్లా కాదు అని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ దీన్ని వ్యతిరేకిస్తుంటుంది, ఇది మామూలే. కానీ ఆ పార్టీలలో కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు రానున్న రోజులకు ఉన్నప్పుడు బీసీ ముఖ్యమంత్రి ఎజెండా ప్రధానంగా మారడానికి అలాంటి పరిస్థితులకు నెట్టివేయబడే పరిస్థితులను ఇప్పుడు ప్రజలు కల్పించారు. బీసీ ప్రజలు, ఎస్సీలు, ఎస్టీలు, బీజేపీలు ఇది నైతిక విజయం అనే చెప్పొచ్చు. అంటే ఏదైతే రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్నాయో వాళ్ళ మీద చిన్న చూపు అనేది మొదటి నుంచి ఉంది కాబట్టి ఇది నైతిక విజయం అని చెప్పొచ్చు. సో ఇది ఆ పరిస్థితికి నెట్టివేయబడదు. ఇది ఒక అంశం. మరొక అంశం ఏంటంటే రాజకీయ నాయకులకు తెలివి లేదన్న విషయాన్ని దీన్ని బట్టి చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఇప్పుడు ఇంతకుముందు బీర్లలే మాట్లాడడం కానీ లేకపోతే ఆర్ శ్రీనివాస్ మాట్లాడడం కానీ రేవంత్ రెడ్డి ఏదో ఇచ్చేసిండి. రేవంత్ రెడ్డి కాదు బాబు ఇచ్చింది, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను దీనిపైన నిర్ణయాలను ఏ విధంగా ఉండాలి, రిజర్వేషన్ ఏ విధంగా ఉండాలి అనే దాని ఉంది. బీసీలకు రిజర్వేషన్ అనే దాన్ని మాత్రమే లేదు, కానీ ఇది ఒక రాజ్యాంగబద్ధమైన చట్టాన్ని కల్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది చట్టం ద్వారా చేయాల్సింది తప్పితే ఇది వ్యక్తుల ద్వారా కాదు. ఇది ఓన్లీ వ్యక్తుల ద్వారా గురించి మీరు మాట్లాడడానికి మీ పర్సనల్ ఇమేజ్ని పెంచుకొని మీరు అక్కడ బీసీల నుంచి ఏదో మీరు ఒక మేము మాత్రమే రిప్రజెంటేషన్ ఉన్నామని చెప్పుకోవడం కోసం ఒక బానిసలాగా మాట్లాడుతున్నట్టుగా నాకు బీసీ సోదరులు నిన్నటి నుంచి అదే చెప్పారు. అన్న, ఇది మా బీసీలను అవమానించినట్టు తప్పితే మాకు ఎవరు ఏ విధమైనటువంటి సహాయం చేయడం లేదు. దీన్ని రాజ్యాంగబద్ధంగా చేయగలిగితే చేస్తే అప్పుడు మేము ఎవరికైనా ఉంటుందని బీసీ సోదరులు చాలా మంది నాతోనే అనేక విషయాలు మాట్లాడే దృష్టిలో ఇది కూడా మీరు చెప్పాలి అనే దాన్ని వాళ్ళ కోరిక మేరకు ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఎప్పుడు కూడా మీరు ఆ సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా, ఆ సమాజాన్ని కించపరిచే విధంగా ఏ పార్టీ నాయకులు దయచేసి మాట్లాడకండి. మీ వల్ల మంచి జరగకున్నా పర్వాలేదు, బీఆర్ఎస్ఆ బీజేపీనా కాంగ్రెస్ అనే విషయం పక్కన పెట్టేస్తే మీరు ఆ సమాజం నుంచి వచ్చినప్పుడు ఆ సమాజాన్ని బతికించుకోవాలి, బాగు చేసుకోవాలంటే బానిసల్లాగా ఉంటే కాదు, అది వ్యక్తుల ప్రయోజనాలకు నెరవేరుతాయి. ఒకవేళ కనుక దీన్ని ఒక చట్టపరమైన అంశాల్లోకి తీసుకెళ్తే వ్యవస్థను నిర్మిస్తారు. మీరు వ్యవస్థను నిర్మించకుండా వ్యక్తి ప్రయోజనాల కోసం మాట్లాడుతుంటే ఎంత దుర్మార్గం. అలాగనుకుంటే కుమ్మరి ఉంది, ఇంతవరకు కూడా ఎక్కలేదు. చాకలి ఉంది, ఇంతవరకు కూడా చట్టసభల్లో పోలేదు. ఒడ్డెర ఉంది, ఇంతవరకు పోలేదు. మంగలి ఇంతవరకు పోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కులాలు ఇంతవరకు కూడా ఆ మెట్ల వరకు కూడా పోని పరిస్థితిలో ఉంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? బీసీలు అనగానే ఒక మున్నూరు కాపు, లేకపోతే ఒక యాదవ సామాజిక వర్గం, గౌడ సామాజిక వర్గం, ముతురాసి, ఇలాంటి ఒక 4-5 కులాలే కాదు కదా. ఎస్సీలు అంటే మాలమాదిగలే కాదు కదా. ఆ కింది నుంచి తీసుకురాగలిగితే అది కదా డెమోక్రటిక్ సిస్టంలో ఉన్న బ్యూటీ, రాజ్యాంగంలో ఉన్న పటిష్టత. అది ఏది లేకుండా వీళ్ళు బానిసలాగా మాట్లాడడం అనేది బీసీ సమాజము యాక్సెప్ట్ చేయడం లేదు. దయచేసి ఆ మాటలు మానేయండి.
ఆ మాటలు మానేసి మీరు యుద్ధాన్ని ప్రకటించండి, చెయ్యండి. అది ఈ భజన చేయమని రాహుల్ కూడా చెప్పలేదు. రాహుల్ కూడా దీనికి వ్యతిరేకమే. రాహుల్ చాలా స్పష్టత ఒక మాట చెప్పాడు మన కామారెడ్డి డిక్లరేషన్ లోపల. ఏం మాట చెప్పాడు? బీసీలకు మేము 42% రిజర్వేషన్ కల్పిస్తాము, అది పొలిటికల్ రిజర్వేషన్ లోపల తీసుకెళ్తే ఆ సమాజానికి డెఫినెట్గా ఉపయోగకరం ఉంటుంది. అంటే ఎదిగిన సమాజంలో ఉపయోగకరం కాదు, ఎదగని సమాజం గురించి ఆయన మాట్లాడాడు. కానీ మీరేం చేస్తుంటే బానిసల్లాగా మీరు వచ్చేసి జపాలు చేయడం మొదలు పెట్టేసిండ్రు, ఏదో రేవంత్ రెడ్డి ఇంట్లోంచి తీసుకొచ్చేసి పనిచేస్తున్నట్టుగా. ఈ పద్ధతి మానేస్తే దీన్ని డెమోక్రటిక్గా మాట్లాడండి, రాజ్యాంగబద్ధంగా పరిశీలన చేయమని చెప్పండి. రాజ్యాంగబద్ధంగా ఆ ఫలాలను ఆ కుటుంబాలకు కానీ, ఆ వ్యవస్థకు కానీ, ఆ జాతి ప్రజలకు కానీ అందేలా ప్రయత్నం చేయండి. అప్పుడు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటే తప్పితే ఇలాంటి బానిస మాటలు మానేయమని చెప్పి సిన్సియర్గా నేను ఆది శ్రీనివాస్కు, సేమ్ టైమ్స్ బీర్లా ఇలయకు ఇలా మాట్లాడే ఏ రాజకీయ నాయకుడు కానీ ఇది వర్తిస్తారు. వాళ్ళిద్దరికే కాదు, ఏ పార్టీలో ఉండే రాజకీయ నాయకులకి దీన్ని వర్తిస్తారు. తప్పితే మీరు బానిసల్లాగా ఉంటే ఆ సమాజం బాగుపడదు. మీరు యుద్ధం చేసేసి దీన్ని 9th షెడ్యూల్లో చేర్చడానికి ప్రయత్నం చేస్తే ఆ సమాజాన్ని బాగుపడుతుంది. తమిళనాడు లోపల జయలలిత ఒక బ్రాహ్మణ కులానికి చెందింది. ఆమె పివి నరసింహారావు గారు ఒక బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఈ సీఎంగా ఉన్నప్పుడు ఆ నెసెసిటీ క్రియేట్ అయినప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని అడ్వాంటేజ్ లోపల ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసింది. ఆ ఉపయోగం లోపల మాదిగ సామాజిక వర్గం, మన దగ్గర మాదిగ, తమిళనాడులో అరుంధతీయ అంటుంటారు. ఆ అరుంధతీయ సామాజిక వర్గానికి ఉండే రిజర్వేషన్ 15% + 1% ఉండేది. ఇది చాలా స్టేట్లో లేదు. ఆ 15% + 3% అప్పుడు ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆయన పూర్తి ఒక అంశాల మీదుగా ఆయన అందించేసి ఆ 9th షెడ్యూల్ లోపల ఆయన అందించేసి ఇప్పుడు రిటైర్ అయిపోయారు. చీఫ్ సిఎస్గా చేసి రిటైర్ అయిపోయారు. నేను ఆయనతో కొన్ని వందల గంటలు, వందల రోజులు నేను ఆయనతో గడిపాను. ఆయన దాన్ని ఎంత క్లియర్గా రాశారంటే ఆ మోడల్ని తీసుకోండి, ఆ మోడల్ని తీసుకొని దాన్ని ప్రజెంట్ చేయగలిగితే మన సమాజానికి, అంటే మన ప్రతి పేద మనం అనుకునే ఉంటాం కాబట్టి మన ప్రజల నుంచి మన సామాజిక వర్గంలో ఉండే ప్రతి పేదకు ఇది ఉపయోగకరంగా ఉంటుందనేది మీకు నేను తెలియజేస్తూ దీన్ని ఒక గౌరవంగా మాట్లాడండి తప్పితే బానిసలాగా మాత్రం కాదు అనేదాన్ని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే జయరాం గారు, మీరు అంటున్నారు ఓకే దీంట్లో చట్టబద్ధంగా చేస్తున్నారా? ముందైతే ఒక అడుగు పడుతుంది కదా, 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు కదా. ఆ బీసీలలో మీరు అన్నట్టు అట్టడుగు ఉన్న వర్గాలు ఇప్పుడు ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీల మీద మరొకసారి కూడా మరి అడగాల్సిన అవసరం ఉంది. సో అడగంది అమ్మాయినా పెట్టదు. సో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్కి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు, ఎన్నికల ప్రచారంలో చెప్పి కావచ్చు, అలాగే కాంగ్రెస్ అగ్రనేత చెప్పిన దాని ప్రకారం అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు, కులగణన ప్రక్రియ చేశారు. సో దీన్ని మనం హర్షించాలి తప్ప ప్రతిసారి మరి దీన్ని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ మిస్టర్ జయరాం గారు? ఇది ఒకటి ఇక్కడ హర్షించాల్సింది ఏమి లేదు శ్రీనివాస్ గారు. ఇక్కడ ఏమన్నా ఉంది గొప్పగా జరిగిందంటే హర్షిద్దాం. ఇది కేసీఆర్ చేసినా, లేకపోతే మోడీ చేసినా, లేకపోతే రేవంత్ చేసినా ఇక్కడ హర్షించేది ఏం లేదు. రాజ్యాంగం లోపల చట్టాన్ని చేసేసి ఆ చట్టాన్ని ప్రజలకు అందిస్తే, ఒకవేళ కనుక నేను స్ట్రైట్ గా బీజేపీని ఒకటి అడగదలుచుకున్నాను. మీరు కావాలి అనుకుంటే ఏ చట్టాన్ని అయినా తీసుకొస్తారు. ఇంతో ముందు వివాదాస్పదమైన చట్టాలను, అనేక చట్టాలను రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో పొందుపరిచారు. మరి బీసీలను ఎందుకు పొందుపరచట్లేదు అంటే ఇది కాంగ్రెస్ కు బెనిఫిట్ అవుతుంది కాబట్టి, ఇది కాంగ్రెస్ దీన్ని ఒక ఎజెండాగా తీసుకుంది కాబట్టి, కాంగ్రెస్ చెప్తే మేమెందుకు చేయాలి, రేపు కాంగ్రెస్ క్రెడిట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నంత కాలము, బీజేపీ ఉన్నంత కాలము ఇది జరిగే పని కాదు. అప్పుడు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ లోపల ఉండాలి. అది అన్ని రాష్ట్రాల్లో పాసిబిలిటీ ఉంటుందా? మొత్తం భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల లోపల విస్తరిస్తుందా, ప్రభుత్వాన్ని నెలకొల్పుతుందా? సో సేమ్ టైం వచ్చేసి అది పాసిబిలిటీ ఉందా? ఆ సదరన్ స్టేట్ లోపల అది పెద్ద వెరీ బిగ్ డైలమా. అంటే ఈ రోజు అది కాదు, కాకపోతే మరి జరగదా అంటే ఇక్కడ ఇది కదా ముఖ్యము. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాత్రే కాంగ్రెస్ ఏమి సెంట్రల్ గవర్నమెంట్ లోపల గవర్నమెంట్ ఫామ్ చేయలేదు కదా. అంటే దీన్ని ఈ విధంగా కాదు, ఇట్లా మేము ఉంటేనే చేస్తాము, మా ద్వారానే జరగాలన్నది కాకుండా ప్రజలకు జరగాలి, ఎవరమైనా చేస్తామన్నట్టు. అప్పుడు సుష్మా స్వరాజ్ గారు, నేను ఒక సందర్భంలో వారిని కలిశాను, ఇది ఆ తెలంగాణ అంశాల లోపల నేను వారిని కలిసేసి
అమ్మా ఇది విషయము ఇక్కడ ఎస్సీ వర్గీకరణ ఇట్లా ఉంటుంది, తెలంగాణ ఆస్పిరెంట్స్ కానీ తెలంగాణ లో ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఆమె నాకు ఇచ్చిన టైం ఎంత అంటే జస్ట్ ఓన్లీ 5 minutes. ఆమె స్పెండ్ చేసిన టైం ఏంటంటే 45 minutes. సో యు ఆర్ యంగ్ డైనమిక్ డాక్టర్ బికాస్ ఆఫ్ యు హ్యావ్ ది వెరీ గుడ్ పొలిటికల్ నాలెడ్జ్. సో ఐ నెవర్ సీన్ బిఫోర్ యూ, దిస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ అస్ అని చెప్పేసి ఆమె బ్యూటీ అంటే రియల్లీ కదా. నేను మేడం అంటే యూ డోంట్ కాల్ మీ మ్యామ్, సో వీ కాల్ మీ మా అని చెప్పి. సో షీ ఈజ్ అంత ఇంటర్ప్రినేట్ అంటే ఆ విధానాన్ని అందుకే ఆమెను తెలంగాణకు చిన్నమ్మ అంటారు. సోనియా గాంధీ తర్వాత తెలంగాణకు చిన్నమ్మ అని సుష్మా స్వరాజ్ గారిని అంటారు. ఓకే జయరామ్ గారు, సో మొత్తానికైతే మీలాంటి వాళ్ళు ఇచ్చిన దాంతో బీజేపీ నుంచి కూడా తెలంగాణకి ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించడంలో మద్దతు దొరికింది. ఒకసారి లింగం యాదవ్ గారితో మాట్లాడదాం. లింగం యాదవ్ గారు, గుడ్ మార్నింగ్. మీరు జీవో 9 కాదు, దీంట్లో కేవలం చట్టబద్ధంగా దీన్ని తీసుకురావాలి, 9th షెడ్యూల్లో దీన్ని చేర్చితేనే బీసీలకు న్యాయం జరుగుతుంది, దానికి చట్టబద్ధత వస్తుందని చెప్పి డాక్టర్ జయరామ్ గారు అంటున్నారు. మీరేం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు 99 టీవీ ప్రేక్షకులకు, పెద్దలకు, పెన్షన్లందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం లిఖించదగ్గ రోజు. ఏదైతే ఇవాళ గతంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారో, జిత్నా ఆబాది ఉత్నా భాగీదారి అని, అంటే మేమెంతో మాకంతని వాళ్ళ సమాజంలో వెనకబడిన వర్గాలైనటువంటి ప్రత్యేకించి బీసీలకు జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని ఆనాడు మా నాయకుడు చెప్పిన భారత్ జోడో యాత్రలో ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో దానికి అనుగుణంగానే యాజ్ ఏ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా ఆనాడు మేనిఫెస్టో కంపెల్ చేసిన వ్యక్తిగా ఇవాళ అది బీసీలకు ప్రత్యేకించి 42% రిజర్వేషన్ కోసం ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ రిజర్వేషన్ కోసం జీవో నెంబర్ 9 ఇవ్వడం అనేది ఇవాళ చారిత్రాత్మకమైనటువంటి ఒక ఘట్టం. ముందుగా నేను ముఖ్యమంత్రి గారికి, మంత్రి మండలికి, అదే విధంగా గౌరవ పిసిసి ప్రెసిడెంట్ ఇది ఎంతో కృషి చేసినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలంగాణ ప్రజల తరపున, ప్రత్యేకించి బీసీల తరపున నేను మరొకసారి వాళ్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మనం చూసాం ఇవాళ దేశంలో మెజార్టీ వర్గాలైనటువంటి జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏ విధంగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబాటు జరుగుతుందనేది మనందరం చూసాం. ఇవాళ అందుకే తెలంగాణలో ఇవాళ దేశానికే ఒక మోడల్ రాష్ట్రంగా, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్న రిజర్వేషన్ ని తగ్గించినటువంటి చరిత్ర. ఆనాడు 2014 కంటే ముందు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ బీసీలకు 33% రిజర్వేషన్ అమలైతే అది 22% కు రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఘనత కూడా గత పాలకులు కేసీఆర్ కు దక్కుతుంది. కానీ ఇవాళ జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని దేశ చరిత్రలోనే సైంటిఫిక్ గా, శాస్త్రీయంగా క్యాస్ట్ సెన్సస్ చేసి దానికి ఆధారంగా ఇవాళ ఇక్కడ ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి భూసాని వెంకటేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ సమాజంగా వెనకబడినటువంటి వెనుకబాటుతనం ఆధారంగా ఇవాళ ప్రజా ప్రభుత్వం రిజర్వేషన్ ఇవ్వడానికి, అంటే స్థానిక సంస్థల విద్య, ఉద్యోగ, అదే విధంగా స్థానిక సంస్థలు అంటే పంచాయతీరాజ్, మున్సిపాలిటీల్లో రిజర్వేషన్ 42% ఇవ్వడం కోసం జీవో ఇవ్వడం జరిగింది. మీరందరూ చూశారు, తెలంగాణలో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఇవాళ 9th షెడ్యూల్ పెట్టమని ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి ప్రధానమంత్రి, మంత్రులను కూడా కలిసి ఎన్నోసార్లు చెప్పినా కూడా మన కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీసీ వ్యతిరేకమైనటువంటి పార్టీ, వ్యక్తి నరేంద్ర మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఎందుకంటే మొదటి నుంచి కూడా మండల్ కమిషన్ నుంచి కూడా వాళ్ళు బీసీలు అంటే చిన్న చూపు, బీసీలకు వ్యతిరేకంగా పోరాడిన కమండల్ మూవ్మెంట్ తీసుకొచ్చినటువంటి పార్టీ, వ్యక్తి నరేంద్ర మోడీ. ఎందుకంటే నరేంద్ర మోడీ ఆనాడు మండల్ కమిషన్ వ్యతిరేకంగా స్వయంగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. అందుకే వాళ్ళకి ప్రేమ లేదు. అయినా కూడా ఎక్కడ కూడా మనం బీసీలకు అన్యాయం జరగొద్దు, స్థానిక సంస్థలంటూ జరిగితే అది బీసీలకు 42% రిజర్వేషన్ ఆధారంగానే జరగాలనే ముఖ్యమంత్రి గారి తెలంగాణ ప్రజాప్రభుత్వం ఉద్దేశం. దానికి అనుగుణంగానే ఇంత గొప్ప నిర్ణయం తీసుకొని ఇవాళ దేశానికే ఒక మోడల్ గా తెలంగాణ రాష్ట్రం నిలవబోతుంది. నేను మీ ద్వారా కూడా పెద్దలు మాట్లాడుతున్నారు, చాలా విషయాలు చాలా మాట్లాడతారు, ఇక అవన్నీ నేను కూడా మాట్లాడతా. కానీ ఇదో ఇవాళ ఒక మంచి సందర్భం, ఇట్లాంటి మంచి తరుణంలో కూడా దయచేసి రాజకీయాలు కోడిగుడ్డు మీద ఈకలు వేరకండి. మీరందరూ కూడా, మనందరం కూడా సామాజిక న్యాయం కోసం డాక్టర్ బాబాసాహెబ్
అంబేద్కర్ భారత రాజ్యాంగం నమ్మే వ్యక్తులం, ప్రజాస్వామ్యాన్ని నమ్మే వ్యక్తులం. ఒక్కటే వాడు చెప్తాను శ్రీనివాస్ గారు, మన ఏంటంటే ఇది జీవోనే, ఇది చట్టం కాదు, ఇది ఆర్డినెన్స్ కూడా కాదు. లాస్ట్ జీవోకు ఆర్డినెన్స్ కి చట్టానికి చాలా తేడా ఉంది, తమ్ముడు తెలుసుకోవాలి. ప్లీజ్ ఇంటరప్ట్ చేయకండి, మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇది కాదు. జీవో దేనికి ఉపయోగం నాకు అర్థం కాదు. మీ మీద గౌరవం పోగొట్టుకోకండి. ఎవరికి ఉపయోగం జీవో వల్ల? మనందరం సపోర్ట్ చేసుకుందాం. జీవో వల్ల జీవోను మీకు గొప్పగా మీరు చెప్తున్న తప్పితే జీవో వల్ల ఎవరికి ఉపయోగం చెప్పండి ఫస్ట్. అది చెప్పు, జీవో వల్ల ఎవరికి ఉపయోగం? మీరు మాట్లాడినప్పుడు నీ మాట మీరు రాసుకోండి, మీరు రాసుకోండి, నేను మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి. మీరు పెట్టిన జీవో తమని అడిగేది, మీరు పెట్టిన జీవోని ఎవరికి ఉపయోగం అది చెప్పండి ఫస్ట్. నేను చెప్తా ఎవరికి ఉపయోగం, బీసీలకు ఉపయోగం, ఎవరికి ఉపయోగం నేను చెప్తా, రాసుకోండి మీరుగా. ఇట్లా కాదు కదా, డోంట్ డిస్టర్బ్. నేను మీ మీద గౌరవం పోగొట్టుకోకండి. నేను ఏమంటున్నా అంటే జీవో వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగమా, చట్టమా, లేకపోతే ఏం తీసుకొచ్చిండు? నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను కదా, నేను ప్రజల తరపు నుంచి అడిగేది, బీసీల వాళ్ళ తరపు నుంచి. జీవో వల్ల దాని వల్ల అది చట్టమా, లేకపోతే చట్టాన్ని చేస్తున్నారా, లేకపోతే ఆర్డినెన్స్ తీసుకొచ్చారా, దాని చట్టసభల్లో దానికైనా విలువ ఉందా, జీవో కాపీకి ఏమైనా వాల్యూ ఉంటుందా, అది మీరు చెప్పండి ఫస్ట్. వాల్యూ ఉంటది, నేను అదే చెప్తున్నా, ఉంటది. అదే చెప్పండి, ఏం వాల్యూ ఉంటుందో చెప్పండి, మేము తెలుసుకుంటాం. తెలుసుకొని మేము మిమ్మల్ని ఫాలో అవుతాం, మిమ్మల్ని ఫాలో అవుతాం. మీరు వినండి, నేను చెప్తా, అక్కడికే వస్తున్నా. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. ఎందుకంటే గతంలో ఉన్న రిజర్వేషన్ తగ్గించిర్రు. ఇవాళ జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వడం కోసం ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తే బీజేపీ దాన్ని ఆమోదించకుండా 5 నెలలుగా తన దగ్గర పెట్టుకుంటే ఇవాళ ఎందుకంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 243D ప్రకారం, D6 ప్రకారం, ఆర్టికల్ 243T సబ్ ఆర్టికల్ 6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చే అధికారం ఉంది. దానికి అనుగుణంగానే ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇవ్వడం కోసం ఇవాళ జీవో ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి మంచి వాతావరణంలో మనందరం కూడా ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుద్దాం. మనందరం కూడా సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తులు ప్రభుత్వానికి కూడా చెప్తున్నాండి, మీ ద్వారా కూడా మిగతా పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా నిజంగా మీకు బీసీల మీద చిత్తశుద్ధి, ప్రేమ మీకుంటే మీరందరూ కూడా ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇది ఒక మంచి, చాలా సంవత్సరాల తర్వాత ఇవాళ బీసీలకు ఒక న్యాయబద్ధమైన వాటా దొరికింది రాజకీయంగా. దీనికి మన అందరం వెన్నుదన్నుకుందాం. లింగం యాదవ్ గారు చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9 కాదు, 9th షెడ్యూల్లో చేర్చితే చట్టబద్ధత వస్తుందని డాక్టర్ జయరాం గారు అంటున్నారు. దాని గురించి మాట్లాడు. అండి, 9th షెడ్యూల్లో పెట్టాలనే ప్రజాప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేబినెట్ ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే గవర్నర్ ద్వారా ఇవాళ 5 నెలలుగా బీజేపీ నరేంద్ర మోడీ ఏం చేస్తుందో మనం అందరం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే అంత ముందుకే చెప్పిన బీజేపీకి, నరేంద్ర మోడీకి, ఈ టెక్నికల్ ఓబీసీ అయిన నరేంద్ర మోడీకి బీసీల మీద ప్రేమ గాని చిత్తశుద్ధి గాని లేదు. బీసీలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి పార్టీ అండి బీజేపీ. 5 నెలలు వెయిట్ చేసినాం, ఇక వాళ్ళ నుంచి కావట్లేదు. అందుకే మనకు రాజ్యాంగం ప్రకారం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం 243 ప్రకారం 243T6 ప్రకారం మనకు అధికారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇవాళ ఇంకోటి అండి, గతంలో సుప్రీంకోర్టు చాలా కేసులు ఉన్నాయి. అప్పుడు మహారాష్ట్ర కేసులో చాలా మంది చెప్తారు, కానీ మహారాష్ట్ర కేసులో శాస్త్రీయంగా డేటా లేదండి, సెన్సెస్ జరగలేదు. ఇవాళ అందుకే తెలంగాణలో శాస్త్రీయంగా ఇవ్వడం జరిగింది. నందారెడ్డి గారు టెక్నికల్ గా ఓబీసీ మీ ప్రధాని అని చెప్పి లింగం యాదవ్ గారు అంటున్నారు. మీకు బీసీల మీద ప్రేమ లేదు. 5 నెలలు కూడా మీరు ఏదైతే ఆ బీసీ రిజర్వేషన్ అంశంలో 42% ఆ అంశాన్ని కూడా మీరు పెండింగ్లో పెట్టారు. ఏం మాట్లాడతారు? మీరు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. ముందుగా శ్రీనివాస్ గారు మీకు అట్లే తోటి మిత్రులకు అదే విధంగా ప్రేక్షకులకు నమస్కారం. నేను ఏమంటున్నా, మౌనంగా ఉండట్లేదు. నేను నాకు అవకాశం ఇచ్చినప్పుడే టెక్నికల్ గా ఓబీసీనా మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లింగం యాదవ్ గారు ఆరోపిస్తున్నారు, చెప్పండి. నేనేమంటున్నా,
భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు కానీ వారి కమిటీ కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఒక కులాలు 5,000 పైచిలకు కులాలు ఉంటే 2,600 పైచిలకు బీసీ కులాలు ఉన్నాయి. ఈ దేశంలో 3,000 పైచిలకు భాషలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఒక 573 రాజ్యాలు ఉన్నాయి. ఈ రాజ్యాలను విలీనం చేస్తూ ఈ దేశంలో కలుపుతున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఒక హక్కులేంటి, విధులేంటి, హరిజన గిరిజన చట్టాలేంటి, గిరిజనులు ఏ ప్రాంతంలో బతుకుతున్నారు, వాళ్ళకు భూమి ఉన్నదా, ఇల్లు ఉన్నదా, గూడున్నదా, గుడ్డ ఉన్నదా, ఇలాంటి అన్ని పరిశీలన చేసినటువంటి ఒక రాజ్యాంగ కమిటీలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మేరకే ఈ రోజు 9th షెడ్యూల్ కోసం ఒక తెలంగాణ తెలంగాణ ఒకటే ఎదురు చూడట్లేదు. 9 రాష్ట్రాలు ఈ దేశంలో ఎదురు చూస్తున్నాయి. ఈ 9th షెడ్యూల్లో చేర్చాలి, బీసీలో 50% కోటాను పెంచాలి, బద్దలు కొట్టాలి, బీసీలకు కలిపేయాలని. కానీ మేము ఏమంటున్నామంటే ఇప్పుడు వీళ్ళు 9th షెడ్యూల్లో చేరుస్తున్నామని చెప్పి వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ అయితే ఇచ్చిరో దాన్ని కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఒక హామీలు ఏవి నెరవేర్చలేకపోయినాము. 9th షెడ్యూల్లో చేరుస్తున్నాము అని చెప్తున్నారు కానీ వాళ్ళు ఎట్లా చేరుస్తారండి? అధికారంలో మీరున్నారుగా, 9th షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత మీది కదా. నేనేమంటుండా 9th షెడ్యూల్లో చేర్చాల్సిన ఒక బాధ్యత మాకున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి నివేదికలు ఇక్కడ ఉన్నటువంటి ఒక నివేదికలు జన ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన, వాళ్ళ ఆర్థిక స్థితిగతుల ఆధారంగా, ఇక్కడ జరిగినటువంటి ఒక సర్వేల ఆధారంగా సాకలి, మంగలి, కుమ్మరి, వడ్రంగి, దాదాపుగా అలా మున్నూరు కాపు కానీ, గౌడ్స్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కుమ్మరి, కమ్మరి, సాకలి, మంగలి ఇట్లా ఎన్ని రకాలైన కులాలు ఉన్నాయి, హౌస్లా, ఇలాంటి కులాలన్నిటికీ సంబంధించినటువంటి ఒక సామాజిక వర్గాల నుండి మీరు సరైనటువంటి ఒక సర్వేనే చెయ్యలేరు. సర్వే చేసిన దాంట్లో గిట 32 తప్పులు. ప్రభుత్వమే ఒక నివేదిక ఇచ్చినది ఏమని, మేము చేస్తున్నటువంటి ఒక కులగణన సర్వేలో ప్రజలు సమృద్ధిగా పాల్గొనట్లేదు, కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుపడుతున్నాయి. అప్పుడు ఆరోపణ చేసినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మేము కులగణన సక్రమంగా చేసినామని ఇప్పుడు చెప్పడం చాలా విడ్డూరంగా ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీ 1-2 నాలుకలు కాదు, 4-5 నాలుకలతోటి రకరకాల మాటలు మాట్లాడేటటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పోయి మొర్రో అని మొత్తుకుంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క పెద్ద తలకే రాహుల్ గాంధీ రాడు, ప్రియాంక రాదు, ఖార్గే రాదు, సోనియా రాదు. అంటే దాని అర్థం ఏంది, కాంగ్రెస్ పార్టీకి 2-3 నాలుకల ధోరణితోటి పనిచేస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలు యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రంలో 42% కన్నా ఎక్కువ మంది వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఆటోమేటిక్గా ఉన్నారు. ఆ నివేదిక తీద్దాం కావాలంటే, ఇప్పుడు ఆ నివేదిక నా దగ్గర నిన్న ఏదో ఉన్నదే, ఈరోజు లేనట్టున్నది. అంతకన్నా ఎక్కువ మంది పోటీలో ఉన్నారు, అంతకన్నా ఎక్కువ మంది గెలిచినటువంటి ఒక పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక హామీలు నెరవేర్చలేదు. ఇవాళ 18 నెలల కాలం గడిచిపోతున్నది. 14-15 ఫైనాన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక నిధులు ఆగిపోయినాయి. కోర్టు మొట్టికాయలేసి నువ్వు 30 తారీఖు లోపల నోటిఫికేషన్ విడుదల చేస్తావా చెయ్యవా అంటే మేఘాల నిన్నేదో మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి ఒక డీజీపీని మార్చుకొని అడ్మినిస్ట్రేషన్ మా కంట్రోల్లోకి తెచ్చుకుంటాం, పోలీస్ వ్యవస్థను మా కంట్రోల్లోకి తెచ్చుకుంటాం అని చెప్పి ఈరోజు ఈసీకి ఇస్తున్నాం, రేపే ప్రకటన వస్తుంది అని కాంగ్రెస్ పార్టీ ఆగమేఘాల మీద చెప్తున్నది. గతంలో 4 రోజుల కింద గిట్ట ఇదే మాట చెప్పినది కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. దీంట్లో గిట్ట అంతర్గతం ఏముందో బహిర్గతం చేయనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఈ 42%లో గిట్ట ముస్లింలు 10% ఉన్నారా లేరా అనేటటువంటి ఒక విషయం మీద క్లారిటీ ఇవ్వకుండా ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ, తులం బంగారం ఇయ్యనటువంటి ఒక కాంగ్రెస్ నందారెడ్డి గారు చెప్పండి. బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 ఏళ్లుగా మరి దేశాన్ని పాలిస్తున్నారు. 3 సార్లు మీరు అధికారంలోకి వచ్చారు. సో కాంగ్రెస్ పై మీరు ప్రతిసారి 50 ఏళ్ళు మీరు దేశాన్ని పాలించారు, మీ వల్లనే దేశం వెనుకబడిందని చెప్తున్నారు. సో దీంట్లో వెనుకబాటుతనానికి కారణం అంశంలో మరి అందరికీ మేమెంతో మాకంతా అనే అంశంలో బీసీలు చేస్తున్న పోరాటం కావచ్చు, దాంట్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అంశంలో కావచ్చు,
డాక్టర్ జయరాం గారు అన్నట్టు. సో మీరు 12 ఏళ్ళుగా అధికారంలో ఉంటూ మరి కాంగ్రెస్ను నిందించడమేనా? సో దీంట్లో అందరికీ సమానంగా హక్కులు ఉండాలా వద్దా? రాజకీయంగా మరి బీసీని ప్రధానమంత్రిని చేశామని మీరు చెప్పుకుంటున్నారు. అదే క్రమంలో మరి దేశవ్యాప్తంగా బీసీల విషయంలో మీరు ఎందుకు 9th షెడ్యూల్లో చేర్చట్లేదు? 9 రాష్ట్రాలు అడుగుతున్నాయి, అయినా మీరు చేయట్లేదు. అంటే బీసీల మీద మీకు ప్రేమ లేదా? నిజంగా మరి లింగం యాదవ్ గారు ఆరోపిస్తున్నట్టు మరి నరేంద్ర మోడీ గారు మరి టెక్నికల్ ఓబీసీనా? ఏం చెప్తారు? నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి చాలా తేడాలు ఉంటాయి బ్రదర్. ఒకటేందంటే బీసీ ప్రధానమంత్రిని చేసినటువంటి ఒక ఘనత బీజేపీ పార్టీది, ఒక మైనారిటీ బిడ్డను రాష్ట్రపతిని చేసినటువంటి ఒక ఘనత భారతీయ జనతా పార్టీది, ఒక గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేసినటువంటి ఒక ఘనత భారతీయ జనతా పార్టీది, ఒక దళిత బిడ్డను రాష్ట్రపతిని చేసినటువంటి ఒక ఘనత భారతీయ జనతా పార్టీది. భారతీయ జనతా పార్టీ అగ్రకులాల పార్టీ కాదు, ఆర్థిక సామాజిక అందరినీ కలుపుకొని ముందుకు తీసుకుపోయేటటువంటి ఒక పార్టీ. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలను బ్యాంకు మెట్లెక్కనీయలే 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలిస్తే. కానీ మేము 0 అకౌంట్ తీసుకొచ్చి సామాన్య అట్టడుగు ప్రజలను గిట్ట బ్యాంకు మెట్లెక్కించినటువంటి ఒక పరిస్థితి భారతీయ జనతా ఓకే ఓకే పార్టీ. ఓకే నందారెడ్డి గారు 1 మినిట్ రామ్మూర్తి గారు ఉన్నారు. బీఆర్ఎస్ నాయకుడు రామ్మూర్తి గారు ఆయన చాలాసేపు అయింది, మరి ఆయన మాట్లాడాలి. ఏంటి జరుగుతున్న డిబేట్లో మీరు మరి ఏదో చదువుతానట్టున్నారు, మీరు మాట్లాడరా? రామ్మూర్తి గారు మ్యూట్లో ఉన్నారా? నమస్కారం అండి, చెప్పండి. ఎట్లా చూస్తారు మొత్తానికి జీవో 9 ద్వారా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి 42% బీసీలకు రిజర్వేషన్ల అంశంలో మరి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సో దీంట్లో మరి రేపు ఎల్లుండో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఏం చెప్తారు? ఇప్పుడు అదేవిధంగా కాంగ్రెస్ మిత్రులు, అదేవిధంగా బీజేపీ మిత్రులు, అదేవిధంగా ఏదైతే జయరాం అన్న మొత్తం మాట్లాడింది కులంకుశంగా విన్నా, కొంచెం రాసుకున్నా, వీళ్ళ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తే అదే విధంగా అసలు బీసీ రిజర్వేషన్లు ఏంటి, అసలు భారతదేశం ఏంది, ఈ విధంగా ఎందుకంటే 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు మనం ఇట్లా కూర్చొని రిజర్వేషన్ల గురించి మాట్లాడుకోవడం అంటే వాస్తవంగా చెప్పాలంటే అవమానకరం. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా రిజర్వేషన్లు అందలేదు. ఈ రిజర్వేషన్లు ఇంకా ఏదైతే స్థానిక సంస్థలు ఇక సరే దేశవ్యాప్తంగా మొత్తం ఇక పార్లమెంటు అసెంబ్లీ దాకా పోవట్లేదు, ఎందుకంటే అక్కడ ఇంతవరకు కూడా అలాంటి చర్యలు లేవు దాని మీద. ఎందుకంటే అక్కడి దాకా రావద్దని కూడా కోరుకుంటున్నారు, ఎందుకంటే బీసీలు చట్టసభల్లోకి రావద్దు, అదే విధంగా వాళ్ళ పార్టీలలో బీసీలు ఉండొద్దు, ఓన్లీ జెండాలు మోసిన కండువాలు మోసిన నీకే బీసీలు ఉండాలన్నది సిద్ధాంతాలు ఏదైతే ఈ రాజకీయ పార్టీలే అన్నది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే సరే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మొత్తం దేశవ్యాప్తంగా తీసుకుందాం, ఇక్కడ 2011లో జనాభా అయింది, జనాభా గణన అయింది. గణన అయిన తర్వాత కూడా ఏదైతే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. సరే కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, ఇప్పుడు బీజేపీ వచ్చింది. బీజేపీ కూడా బీసీలకు వాస్తవంగా చట్టసభలో కానీ, ఆర్థిక అదే విధంగా ఉద్యోగాల్లో కానీ, అదే విధంగా రాజకీయంగా కానీ రిజర్వేషన్లు కల్పించడంలో కూడా దాదాపు 70 స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు జరగలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా, ఎందుకంటే మొన్న ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు పోదామని గౌరవ కేసీఆర్ గారు 34% ఏదైతే బీసీలకు తీసుకొద్దామని, ఎందుకంటే దేశంలో 50% ఫ్రీజ్ ఉన్నది కాబట్టి ఈ ఫ్రీజ్ను తీయడానికి కొంచెం ప్రయత్నం చేసి ఎందుకంటే ఎన్నికలకు పోతాన్న సమయంలో సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన గోపాల్ రెడ్డి, అదే విధంగా స్వప్నారెడ్డి ఇద్దరు కోర్టుకు వెళ్ళిన విషయం అందరికీ తెలుసు, విదితమే. ఎందుకంటే బీసీలకు న్యాయం జరుగుతుంటే ఫస్ట్ ఏదైతే కాలడ్డ పెట్టింది ఎవరన్నది కూడా అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అని. అదే విధంగా ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్లు వీళ్ళు చెప్పింది ఏంటంటే వచ్చిన 6 నెలల్లో కులగణన పూర్తి చేసి అయితే బీసీ కమిషన్ కి సమర్పించి మొత్తం కంప్లీట్ గా చేస్తామని ఒక ఫస్ట్ అది చెప్పారు. అదే విధంగా కులగణన చేస్తామని, కులగణన చేసిళ్ళు ఏ విధంగా చేసిళ్ళు అంటే ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే మాట్లాడింది మీరు మొదలు వినిపించారు కదా, ఏదైతే ఆది శ్రీనివాస్ చెప్తాడు 56% బీసీలు అంటాడు. అసలు వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాలి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పత్రాలు ఉన్నాయో లేవో కులగణనకు సంబంధించి. అసలు ఏంటంటే బీసీలకు సంబంధించి అయితే సమగ్ర కుటుంబ సర్వే మేము చేసినప్పుడు 2014లో 51%, అయితే వీళ్ళు చేసిన దాంట్లో 46.25%. అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు 56% అని చెప్తున్నాడు. 56% ఉన్న బీసీలు వాస్తవంగా నువ్వు చెప్తున్నావు, అసలు నీ లెక్కల ప్రకారం
46% అని చూస్తున్నావు. ఎందుకంటే బతుకున్న బీసీలు, ఎందుకంటే బీసీలు ఏదో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారము 1,85,61,856 మంది ఉంటే, ఏదైతే వీళ్ళు చేసిన కాంగ్రెస్ సర్వే అని చెప్పొచ్చు 1,64,09,179 అంటే బతుకుండగానే 21,52,677 మందిని చంపిల్లండి. ఇప్పుడు బతుకుండంగా బీసీలను చంపిన వాళ్ళు, అదే విధంగా స్థానిక రిజర్వేషన్లు 34% ఇస్తే రామూర్తి గారు, చెప్పేది వినండి. రామూర్తి గారు, ఎందుకంటే కాంగ్రెస్ చేపట్టిన కులగణన సర్వేలో కేసీఆర్ పాల్గొనలేదు, కేటీఆర్ పాల్గొనలేదు. సో మీకు సంబంధించి మీ పార్టీకి సంబంధించిన మరి ఆ కీలక నేతలే ఈ యొక్క కులగణన సర్వేను స్వాగతించలేదు. అదే క్రమంలో 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నా కూడా బీసీల విషయంలో మరి కులగణన చేయలేదు. ఎట్ ద సేమ్ టైం ఈ రిజర్వేషన్ల అంశంలో కూడా మీరు దీంట్లో కేంద్రంతో మరి మాట్లాడడం కావచ్చు, తర్వాత రాష్ట్రంలో అమలు చేసే విషయంలో మీరు నిర్లక్ష్యం చేసిరా లేదా? ఒకటండి, ఇప్పుడు కులగణన దేనికోసం చేసిరండి? బీసీల సంఖ్య తెలవాలని చేసిరు. బీసీల సంఖ్యనే దాదాపు బతుకుండగానే ఏదైతే 51% నుంచి 46% తీసుకొచ్చారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు ఓసీలకు సంబంధించి కాదు, ఇది ఓపెన్ గా మాట్లాడుకుంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కానీ, ఏదైతే రేవంత్ రెడ్డి కానీ, ఇంకో రెడ్డి కానీ పాల్గొనకపోతే బీసీల లెక్కలో తేడాలు రాదు. ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, 8% ఉన్న ఓసీలను 13.31% అది పెరిగింది. అక్కడ కేసీఆర్ గారు పాల్గొనకున్నా కూడా ఇంకా 2-3% పెరిగింది. ఇప్పుడు పాల్గొన్నంత మాత్రాన ఇంకోటి ఏంటంటే, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, అదే విధంగా ఎంపీలు కానీ వాళ్ళ అఫిడవిట్ ఉంటది. ఏదైనా ఒక నిమిషం ఆగండి, ఎందుకంటే మీరు మాట్లాడేటప్పుడు సైలెంట్ గా కూర్చోండి. ఎందుకంటే ఒక నిమిషం ఆగండి, ఎవరు మాట్లాడకండి. ఎందుకంటే మీరు లింగన్న యాదవ్, నువ్వు కూడా రాసుకో, నువ్వు చెప్పిన సిద్ధాంతం నీ దగ్గరికి వస్తుంది, నువ్వు కూడా రాసుకో. ఎందుకంటే కాంగ్రెస్ చేసిన కులగణన కానీ, అదే విధంగా సమగ్ర కుటుంబ సర్వే కానీ, అదే విధంగా దేశవ్యాప్తంగా ఏదైతే జరిగిన జనగణనలో కానీ ఎమ్మెల్యేలే కానీ, ఎమ్మెల్సీలే కానీ, అదే విధంగా ఎంపీలే కానీ వాళ్ళ అఫిడవిట్లు పనిచేస్తాయి అన్నది కూడా కొంచెం తెలియాలి. ఎందుకంటే ఇవన్నీ తెలుసుకోవాలి. అదే విధంగా ఇంకోటి ఏంటంటే, ఓపెన్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు ఇది 9వ జీవో వాస్తవంగా నిలవదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు. ఇంకొక చాలా నాకు మంచిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఏంటంటే, ఓపెన్ గా మాట్లాడుకుంటే 2 జీవోలు తయారు చేసుకొని పెట్టుకున్నారండి. ఎందుకంటే వీళ్ళే అడ్డం పోతారు, వీళ్ళ దాంట్లోకి ఎవరైనా పంపిస్తారు కోర్టుకు పంపించి దానికి అడ్డకాలి. జీవోలు నిల్వ అన్నది దాదాపు స్వతంత్ర భారతదేశంలో ఏదైతే వచ్చిన తర్వాత జీవోలు నిల్వ అన్న అంశం అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. జీవో అన్నది వాస్తవంగా చట్టబద్ధం కాదు. చట్టబద్ధంగా ఒకవేళ తీసుకురావాలంటే 9th షెడ్యూల్లో చేర్చాలి. అది కూడా గౌరవ కేసీఆర్ గారు ఏదైతే రాజ్యాంగం మారవాలన్నప్పుడు మొత్తం ఏదైతే కేసీఆర్ గారి మీద కూర్చిన కుక్కలకు సమాధానంగా గౌరవ కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకు నేను ఏదో రాజ్యాంగంలో మార్పు రావాలన్నా, ఎందుకంటే బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కావాలంటే ఖచ్చితంగా రాజ్యాంగం మారవాలి. అదే విధంగా ఈ రోజు కూడా మేము దళిత బంధు తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇంకా దళితులు వెనుకబాటులో ఉన్నారు, ఆ గ్రామాలు వెలవేసినట్టున్నాయి. ఖచ్చితంగా వాళ్ళలో మార్పు రావాలంటే రాజ్యాంగంలో సవరణ కావాలి. అదే విధంగా 78 స్వాతంత్ర భారతదేశంలో ఇంతవరకు కూడా మహిళలకు ఆస్తిలో వాటా లేదు. ఖచ్చితంగా వాళ్ళు కూడా సొంత బిడ్డలే, ఎందుకంటే వాళ్ళు కొడుకెట్లా పుడతారు, బిడ్డ కూడా గట్టినే పుడుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఆస్తిలో భాగం కావాలంటే ఖచ్చితంగా రాజ్యాంగంలో మార్పు రావాలని చెప్పిండు. కానీ ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ అనాదిగా ఇప్పుడు ఏంటంటే వేల చేతిలో ఉన్నది కండి. ఇప్పుడు 55 ఏళ్ల నుంచి 60 ఏళ్ళు కాంగ్రెస్ చేతిలో ఉన్నది. అదే విధంగా ఇప్పుడు సుదీర్ఘంగా కూడా ఒక్కసారి వాజ్పేయి ఉన్నప్పుడు 5 సంవత్సరాలు, దాని తర్వాత 11 నెలలు, అదే తర్వాత అదే విధంగా ఏదైతే ఇప్పుడు మోడీ సుదీర్ఘంగా పనిచేస్తున్నారు. మరి ఎవరు అడ్డం వస్తున్నారు వీళ్ళకు? ఇంకోటి ఏంటంటే దేశవ్యాప్తంగా ఓపెన్ గా ఇప్పుడు నందారెడ్డి గారు అడిగితే నందారెడ్డి గారు చెప్పలేదు కానీ వాస్తవంగా నేను చెప్తా. ఎందుకంటే 2025-26 సంబంధించి ఏదైతే దేశంలో మొత్తం కంప్లీట్ గా ఇప్పుడు మన ఇయర్ ఎండింగ్ లో ఏదైతే జనగణన అదే విధంగా కులగణన నిర్వహించబోతున్నది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. అది అయిన తర్వాత దాని లెక్క తేల్చిన తర్వాత వాళ్ళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీలు బీసీలు ఎంత మంది ఉంటే అంత తేల్చాలి. మేము ముష్టి 42% గురించి వాస్తవంగా బీసీ సమాజం కొట్లాడతలేదండి. మేము అంత తేల్చాల్సిందే. చెప్పండి. అవన్నీ చెప్తా వాటికి సంబంధించిన అంశాలు పెట్టుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. కొంచెం ఆగండి, మీ గురించే మాట్లాడుతున్నా. ఒక నిమిషం, మీకు అర్థం అవ్వట్లేదు నేను చెప్పేది. నందారెడ్డి గారు నేను చెప్పేది మీకు అర్థం అవ్వట్లేదు. ఒక నిమిషం ఆగండి. నందారెడ్డి గారు ముందే కూర్చి ఇద్దరు తీసుకోకండి, ప్లీజ్ చెప్పేది వినండి. కొంచెం ఆగండి. మాట్లాడివ్వండి.
అరే లింగం వాళ్ళ యాదవ్. టైంలో ఒక్కరిని కూడా డిస్టర్బ్ చేయలేదు నేను. ఓకే లింగం యాదవ్ నేను గారు, ఏమంటున్నా, దేశంలో లాస్ట్ అండి, ఎందుకంటే ఒకటి కంక్లూడ్ చేస్తాను. దేశంలో ఏదైతే కులగణన అదే విధంగా జనగణన అయితే ఇయర్ ఎండింగ్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ లో ఏదైతే ఇయర్ స్టార్టింగ్ లో కొంత అయిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓపెన్ గా ఓకే, దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే కోవిడ్ వల్ల ఇతర కారణాల వల్ల ఏదైతే జనగణన జరగలేదు, వాస్తవంగా వీళ్ళు కులగణన కూడా చేద్దామని చెప్తున్నారు. చేయండి. చేసిన తర్వాత ఏంటంటే మా లెక్కేంతో తేల్చండి. మేము 70 ఉన్నామా, 75 ఉన్నామా, 76 ఉన్నామా తేల్చి ఉద్యోగాల్లోనూ అదే విధంగా ఏదైతే రాజకీయాల్లోనూ అదే విధంగా ఆర్థిక అసమానతలు తొలగించడంలో మీ రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా తీసుకురండి. దేశవ్యాప్తంగా బీసీలు మీ నిర్ణయాల కోసం ఆకాశం వైపు ఏ విధంగా ఎదురు చూస్తున్నారో మీ ఆలోచన తీరు మీద కూడా అదే విధంగా Right. చూస్తున్నారు. Okay. కాబట్టి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ కానీ అదే విధంగా పార్లమెంట్ పెడితే అన్ని పార్టీలు ఒప్పుకునే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే బీసీ సమాజానికి వాస్తవంగా 70 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో అన్యాయం జరిగిందని మొత్తం అన్ని తెలుసు. వాళ్ళు కాంగ్రెస్ Right, పాలన right. జరిగింది, అదే Okay, విధంగా okay, బీజేపీ okay, పాలన కూడా okay. జరిగింది. ఓన్లీ లింగం మేము యాదవ్ ఉన్నప్పుడు మాత్రమే బీసీలకు ఒక నిమిషం లాస్ట్ కంక్లూడ్, ఎందుకని మాట్లాడను. బీసీలు ఆర్థికంగా ఎదగాలని వాస్తవంగా చెప్పాలంటే బీసీ కులాలు చాలా చేసినామండి. ఎందుకంటే బీసీ బిడ్డ చదువుకుంటే 20 లక్షలు ఇచ్చి ఫారం పంపినాం, అదే విధంగా 50,000 వీజా ఖర్చు ఇచ్చి కూడా పంపినాం. అదే విధంగా కుల వృత్తులను ప్రోత్సహించడానికి కూడా చేపపిల్లడు ఇచ్చినాం, గొర్రె పిల్లడు ఇచ్చినాం. ఇప్పుడున్న ప్రభుత్వాలు గొర్రెలు కాదు కదా, గొర్రెలను కాపాడే కుక్కలను కూడా ఇచ్చే పరిస్థితి లేదు. చేప పిల్లలు కాదు కదా, వాటికి పుట్టిన వేరే పిల్లలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అందే నేను Right, okay, ఏమంటున్నా, రామ్మూర్తి గారు. బీసీల మీద ప్రేమ ఉంటే బీసీల ఆర్థిక రామూర్తి గారు టైం అప్ లింగం యాదవ్ గారు టైం అప్ కంక్లూడ్, ఒక నిమిషంలో కంక్లూడ్. బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడితే కనీసం అవగాహన లేకుండా మాట్లాడితే నేనేం చేయలేదండి. మన అందరం కూడా చదువుకున్నాం. ఒక విజ్ఞులుగా 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, మంత్రులుగా చేసిన వ్యక్తి, ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో అంటే క్యాస్ట్ సెన్సెస్ లో పాల్గొనని ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఆయన ఏం మాట్లాడతామండి? అట్లాంటి వ్యక్తులు ఆ పార్టీ నాయకులు అలా కనీసం ఇదేనా సమాజానికి మెసేజ్ ఇవ్వాలి? ఫస్ట్ ఎర్రి ఉంటేనన్నా చూసుకో, నీకు తెలియకపోతే మాట్లాడకు. విన్నావా? ఆయన ఎవరండి? ఆయన ఎమ్మెల్యే, అఫిడవిట్ ఉంటుంది అసెంబ్లీలో. ఏం తెలుసు నీకు? నీకు ఎర్రి పిచ్చి ఉంటే చూసుకో. నీకు ఏం మాట్లాడతావు? చదువుకున్నాను ఏం చదువుకున్నాను? నాకంటే ఎక్కువ చదివినావా నువ్వు? అదే విధంగా అక్కడ జయరాం కంటే ఎక్కువ చదివినావా? జయరాం గారు డాక్టర్ జయరాం కూడా ఏకవచనంతో మాట్లాడుతున్నావు, సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నావు. ఒక పద్ధతి ఉంటుంది, పెద్దల మీద మాట్లాడేటప్పుడు ఒక జ్ఞానం ఉంటుంది. ఏమని హాఫ్ నాలెడ్జ్ పెట్టుకొని వచ్చి నా లైవ్ లో మాట్లాడుకుంటా. ఎవరండి గోపాల్ రెడ్డి? ఎవరండి స్వప్నారెడ్డి? ఎందుకు వెళ్ళాడు? కోర్టుకి ఎందుకు వెళ్ళు? సిగ్గుండాలి కాంగ్రెస్ పార్టీకి. స్థానిక ఎన్నికల్లో 34% ఇస్తామన్నా కూడా మేము అడ్డుపడ్డాడు. 34% ఇస్తాడు. ఎవరండి గోపాల్ రెడ్డి? ఎక్కడ కొట్టండి గోపాల్ రెడ్డి? మీ పార్టీ కాదా? మీ పార్టీ తరఫున సర్పంచ్ అధ్యక్షుడు కాదా? జయరాం గారు నాకు అర్థమైతే ఏం చేసినండి? అరే బీసీలు ఎక్కడ చేస్తున్నాను ఆయన అంటే బతుకుల బీసీలు చంపించి అదే ఓసీలు మరొకసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రం పెద్దల విషయంలో మాట్లాడే తరీకా తెలియదు. ఓకే జయరాం గారు ఒక నిమిషంలో కంక్లూడ్. నీకేం తెలుసు అని మాట్లాడతాడు. అరే నీకేం తెలుసురా భయ్? నాకు అర్థమైతే లేదు. ఓకే రామ్మూర్తి గారు, జయరాం గారు కాదండి, ఒక పద్ధతి ఒక్క నిమిషం. ఇక్కడ ఏంటంటే పార్టీ వాదనలు ఎట్లాగుంటది, ఆ పార్టీకి ఒక వాదన ఉంటది, దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయటం లేదు. కానీ ఇది పార్టీలకు అతీతంగా మాట్లాడాల్సిన అంశం బీసీల అంశం. ఇది ఏ పార్టీకి కానీ దేనికి బీసీల అంశం మాట్లాడాలి. నరాలు పొద్దుగా నరాలు ఒక్క నిమిషం. బీసీల అంశం మాట్లాడేటప్పుడు ఆ సామాజిక వర్గాలను మనకు ఉపయోగపడే విధంగా ఏ మాట మాట్లాడినా ఎవరిమైనా గౌరవిస్తాం. అది పార్టీ కాకపోవచ్చు, పార్టీ అయి ఉండొచ్చు, లేదనుకో ప్రభుత్వం అయిపోవచ్చు, ప్రభుత్వం ఉండొచ్చు, ఏదైనా కూడా. నేను అడగాల్సింది ఒకటే, మీరు 11th అవర్లో జీవో ఇచ్చినంత మాత్రాన ఏ ప్రయోజనాలు నెరవేరుతాయి, ఎవరికి ఉపయోగం ఉంటది? ఈ జీవో లేకుండా కూడా మీ పార్టీ వాళ్ళు మీరు ఇచ్చేసుకోండి. 42 కాదు, మీరు చెప్పే 56% కూడా ఇవ్వచ్చు. కానీ ఇది పక్క పార్టీని డిమాండ్ చేసేది కాదు కదా. మీరు బిచ్చం వేస్తే తీసుకునే విధంగా మీరు చెప్తున్నారు. కానీ నేను చట్టం చేస్తే అది ఆత్మగౌరవం ఉంటది, మీరు వేస్తే బిచ్చం లాగా ఉంటది. నేను బిచ్చం అడుగుతలేను, చట్టాన్ని చేయమని చెప్తాను. అది ఆత్మగౌరవం కోసం చట్టం. ఇది చట్టం చేయడమే తప్పు అనుకుంటే మేము మాట్లాడడం బంద్ చేస్తాం. చట్టం చేయడం తప్పు అనుకుంటే మేము మాట్లాడడం బంద్ చేస్తాం. ఇది తప్పని చెప్పండి. నువ్వు మాట్లాడొద్దు, చట్టం చేయమని చెప్పు, బిచ్చమే అడగాలి అంటావా?
అదే అడుగుతాం. మా బిచ్చం అంటే ఏంటి రాజమౌళి అయ్యా గారు, నేను అని అడుగుతాం. conclude చేస్తాను. Last జయరాం నేను గారు, జీవో జయరాం అనేది గారు. బిచ్చం వేసినట్టు లేదు, controversy జయరాం గారు, ఒక్క నిమిషం ఆగండి. జయరాం గారు, జయరాం జీవో గారు. 9th జీవో అనేది బిచ్చం వేసినట్టు, మ్మ్. 9th షెడ్యూల్ అనేది ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నట్టు. Right. మాకు ఆత్మగౌరవం ఉందని చెప్తున్నా, నేను బిచ్చం అవునా వద్దని సార్? చెప్తున్నాను. ఓకే 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 మాకు ఓకే. బిచ్చం వద్దు, ఆత్మగౌరవం ఉందని చెప్తున్నాం. కానీ మేము బిచ్చం మాత్రమే వేస్తామనే విధంగా ఉంటే దానికి సిగ్గుపడదాము. రైట్ ఇది ఏ విధంగా ఇంతే, నాది వేరే కామెంటే లేదు. రైట్ ఓకే మా ఓకే అయిపోతుంది. జయరాం గారు, థ్యాంక్ యూ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మరి ఈ డిబేట్లో పాల్గొన్న జయరాం గారికి, అలాగే రామూర్తి గారికి, లింగం యాదవ్ గారికి, తర్వాత నందారెడ్డి గారికి, మరి మొత్తానికి 9 జీవో ద్వారా కాకుండా 9th షెడ్యూల్లో పెడితే చట్టబద్ధత వస్తుంది. సో ఇదే డిబేట్ వేదిక ద్వారా ఈ అంశం అయితే వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి మాత్రం 99 కూడా మరి ఖచ్చితంగా స్వాగతిస్తోంది. సో ఆ దిశగా అడుగులు పడాలనే అంశంలో కూడా మరి 99 స్వాగతిస్తుంది. ఇది ఇవాల్టి స్పెషల్ బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ. హలో హైదరాబాద్, నేను మీ ప్రియాంక మోహన్. సెప్టెంబర్